ఎలాంటి వ్యాపారాలు చేస్తే మనకి ఈ లోన్ అనేది వస్తుంది, ఈ పాయింట్ అనేది మనం చాలా ఇంపార్టెంట్. అంటే ఎలాంటి బిజినెస్లకి లోన్ వస్తుంది అనేది క్లియర్గా ఒకసారి చూసుకునేది ట్రై చేద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే పండ్లు కూరగాయలు ప్రాసెసింగ్ యూనిట్స్ అనమాట. అంటే పచ్చళ్ళు కావచ్చు, లేక పికిల్స్ కావచ్చు, ఏదైనా చిన్న చిన్న ఉంటాయి కదా, అట్లాంటి సంబంధించిన వాళ్ళు ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటే మాత్రం వాటికి సంబంధించి కూడా మనకి ఈ లోన్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి పిండి వంటలు కావచ్చు, అదే చిన్న చిన్న చూస్తుంటాం కదా మనం, పిండి వంటలు కావచ్చు, మురుకులని, జంతికలని రకరకాలు ఉంటాయి కదా, ఇట్లాంటివన్నీ కూడాను పిండి వంటలు తయారు చేసే ప్రాసెసింగ్ యూనిట్స్ మనం పెట్టుకునే కోసం దాన్ని కూడా మనకి లోన్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి చూసుకున్నట్లయితే రైస్ మిల్ కావచ్చు, అట్ట మిల్ కావచ్చు, లేకపోతే వచ్చేసి జొన్న ఉత్పత్తులు ఏదైతే ఉంటాయో వాటి రిలేటెడ్ గా కూడా మనకి ఈ లోన్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి చూసుకున్నట్లయితే పశువుల దానా కంపెనీ, అంటే పశువుల దానా తయారీ, అంటే పశువులకు సంబంధించి ఏదైతే ఉందో దానా తయారీ అనమాట. వాటికి సంబంధించినటువంటి ఫుడ్ ఐటమ్స్ ఏదైతే తయారు చేసే యూనిట్స్ ఉన్నాయో అట్లాంటివి పెట్టుకునేదని కూడా మనకి ఈ యొక్క లోన్ అనేది మనకి శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి చూసుకున్నట్లయితే నూనె మిల్లులు, అంటే రకరకాల మనకి పప్పు దినుసులు మన జరుగుతుంటాయి, వాటికి సంబంధించినటువంటి నూనెలు తయారు చేసి మనం మార్కెట్లో కూడా సేల్ చేయొచ్చు. అట్లాంటి యూనిట్స్ మనం పెట్టుకునేదని కూడా మనకి లోన్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది. పాల ఉత్పత్తులు, ఎందుకంటే పాలకు సంబంధించినటువంటి ఉత్పత్తులు ఏదైతే ఉన్నాయో, నెయ్యి కావచ్చు, అదేవిధంగా పెరుగు కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఉత్పత్తులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఈ లోన్ ద్వారా మనం పెట్టుకునేదానికైతే ట్రై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకోటి చూసుకున్నట్టయితే మాంసం మరియు చేపల ప్రాసెసింగ్. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి స్వీట్స్ అండ్ బేకరీ ఐటమ్స్. వీటన్నిటికి కూడాను మనకి ఈ లోన్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఓకేనా. అందుకోసం ఎవ్వరు కూడాను మీ యొక్క మైండ్లో ఎలాంటిదైనా, మీరు ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటే మీ మైండ్లో ఆలోచన ఉన్నట్టయితే అట్లాంటి వాళ్ళందరూ కూడాను ఈ లోన్ని యూటిలైజ్ చేసుకునేది ట్రై చేయండి. ఎందుకంటే 35% అనేది చాలా ఎక్కువ అమౌంట్ అనమాట సబ్సిడీ. అంటే తిరిగి మనం దాన్ని బ్యాంక్కి అయితే చెల్లించాల్సిన పని లేదు. అదే 1 లక్ష రూపాయలు మీరు తీసుకున్నట్టయితే 35,000 రూపాయలు అనేది మీకు సబ్సిడీ రూపంలో క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. మిగిలిన 65,000 రూపాయలు అనేది మీరు తిరిగి అయితే బ్యాంక్కి అయితే చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుంది అనమాట. ఓకేనా.